Shweta. My name is Inder and you guys are watching Shwevlog 2.0. No, it's Sherlock, not 2.0. That's what I was stop. So guys, you're going to react on Surya episode 4 from Shanmugh Jaswant channel. So guys, if you haven't subscribed to Shanmugh channel, please go ahead and subscribe it and let's watch the episode 4. Let's watch it. అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. హాయ్, నేను మీ షణ్ముఖ్ జశ్వంత్. ఎంట్రీ అనే ఎడ్యుకేషనల్ యాప్కి బ్రాండ్ అంబాసిడర్ని. ఈ ఎంట్రీ యాప్లోని గవర్నమెంట్ జాబ్, యాప్టిట్యూడ్, బ్యాంకింగ్ ఎక్సెట్రా సంబంధించిన అన్ని టీచింగ్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మాక్ టెస్ట్లు, చదివిని గుర్తుపెట్టుకోవడానికి స్టడీ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఈ ఎంట్రీ యాప్ సబ్స్క్రిప్షన్ చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఏ ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ ఇవ్వని ప్రైస్ ఎంట్రీ యాప్ ఇస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంక స్టార్ట్ చేద్దామా? ఎందుకా బరువులు మేడం, నేను తీసుకొచ్చాను కదా. పర్వాలేదురా, నేను ఇంకా ముసలోడు కాలేదు. చెప్పిన మాట అనరు, పెద్ద పేలవల్లా ఫీల్ అవుతారు. హలో, Is this Kumaraswamy son of Kakarao? ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ కాకారావు, ఇట్స్ కనకారావు. I'm sorry, myself Siva, calling from D Fortune Solution Private Limited. Your resume selected for freshers drive. Are you interested? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. Are you sure? ఎస్, ఐఎమ్ నాట్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ Bye. బాయ్. ప్రతివాడు ఇంటర్వ్యూకి రమ్మంటాడు, జాబులు మాత్రం ఇవ్వడు. ఏంట్రా ఇంట్రెస్ట్ లేదంటున్నా? ఎవడో ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ చేశాడు, ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఏంటి ఇంటర్వ్యూకి రమ్మంటే ఇంట్రెస్ట్ లేదంటున్నావా? నీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదని. అవునరా, పోయే కాలం వస్తే పనికొచ్చే పనులు చేయాలని ఇంట్రెస్ట్ ఉండదురా మనిషికి. అయినా నువ్వు జాబ్ ఎందుకు చేయకూడదు? ఒక కారణం చెప్పరా నాకు. నీకోసమే. నా కోసమా? మరి జాబ్ అంటే ఈజీ అనుకున్నావా? పొద్దున్న 9కి ఆఫీస్లో ఉండాలి, అంటే 6కి లేవాలి. సరే కష్టపడి లేచి వెళ్ళినా ట్రాఫిక్ వల్ల టైంకి వెళ్ళాము. టైంకి రానందుకు నన్ను ఏమంటాడు తెలుసా? ఎలా పెంచారా మీ నాన్న అంటాడు. సరే వదిలేసాయి. ఎలాగో ఆఫీస్లోకి వెళ్తే సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏమనుకున్నా ఫుల్ కలర్ఫుల్ ఉంటది కాబట్టి ఎవరో కమ్మనకు పడిపోయింది అనుకో. ఏంటి నీ ముఖానికా? నీ పోలికలు కన్నానా? అవునరా, పడుద్ది. దారిలోకి వచ్చాను. అప్పుడు అమ్మాయితో బైక్ మీద వెళ్తుంటే ఆ నాన్న ఎలాగో చూస్తాడు. అప్పుడు ఆ నాన్న ఏమంటాడు తెలుసా? ఎలా పెంచారా మీ నాన్న అంటాడు. సరే అది కూడా వదిలేసాయి. ఎలాగో నేను వర్క్ బాగా చేస్తాను కాబట్టి కంపెనీ వాళ్ళు భరించలేక ఏ అమెరికానో అన్నో పంపేద్దాం అనుకుంటారు. మీరు నన్ను పంపడానికి ఎయిర్పోర్ట్కి వస్తారు. నేను వెళ్తుంటే అమ్మ నువ్వు ఏడుస్తుంటారు. నేను వెళ్ళలేక వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు వెళ్తుంటాను. అమ్మేడుపు, నేను వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు వెళ్తుంటాను. అమ్మేడుపు, నేను వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు వెళ్తుంటాను. సడన్గా ఎదురుగా కాఫీ తెస్తున్నాడు, రాసిస్తాను. అప్పుడు ఆడు ఏమంటాడు తెలుసా? ఎలా పెంచాడు రా మీ నాన్న అంటాడు. అందుకని నేను జాబ్ చేయను. రేయ్, నిన్ను నేను పెంచింది 10th క్లాస్ దాకానే. ఆ తర్వాత హాస్టల్లో చేరి నేర్చుకున్న తెలివితేటలు ఇవన్నీ. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏమనుకున్నారు? ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఏసీలో కూర్చుని డ్రెస్ నలిగిపోకుండా ఇంటికి రావడం అనుకున్నావా? పోలీస్ దెబ్బలాంటిది. పైకి నీట్గానే ఉంటుంది, లోపల నలిగిపోతుంటుంది. అయినా జాబ్ చేసే మైండ్ సెట్ వేరే ఉంటుంది. నీకు తెలుసుగా నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదని. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాన్న మెట్లెక్కితే కొడుకుని లిఫ్ట్ ఎక్కించాలి, అంతేగా నిచ్చినేసుకుని పైకి రమ్మంటావేంటి? నాకు బిజినెస్ చేయటమే ఇంట్రెస్ట్, బిజినెస్సే చేస్తాను. మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఉంటా. ఆ బరువులు మోయకండి, మోస్తున్న బరువులు చాలులే. ఈ హెయిర్ కట్ ఏంటో సెలూన్లో బాగానే ఉంటుంది, ఇంటికి వచ్చి స్నానం చేస్తేనే మొత్తం పోద్ది. నాన్న ఏంటి ఇంకా ఇంట్లోనే ఉన్నాడా? ఈ నంబర్ ఏంటి ఇలా ఉంది? హలో, Is this Surya? ఎస్. We are calling from D Fortune Network Solutions. Your resume has been selected for the freshers drive. Are you interested? యా, ఐమ్ ఇంట్రెస్టెడ్. Okay, we'll mail you all the details. You just need to get your resume, ID proof, passport size photo during the interview this weekend. యా, షూర్. All the best. Thank you. Bye. థ్యాంక్ యూ, బాయ్. అమ్మా, మా మా మా
రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు తల పని చేయించుకొని డైరెక్ట్ ఇంట్లోకి రావద్దని? వెనక నుంచి రావచ్చుగా. బా అమ్మా హెయిర్ అంతా క్లీన్ చేసాడే. అవును మేఘనా ఇది? అది మార్నింగ్ 7కే వెళ్ళిందిరా, ఏదో ఎగ్జామ్ ఉందని. మా ఆ నాకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. ఏమండి, సూర్యకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చిందంట. వచ్చింది కాల్ లెటరే, ఆఫర్ లెటర్ కాదు. ఆ రెండింటి మధ్యలో కష్టం ఉంటుంది. బాగా చదువుకోమని చెప్పు. ఆయన అలానే అంటారులేరా. నువ్వు స్నానం చేసి రాపో, టిఫిన్ చేద్దు గాని. హాయ్. నిజంగా ఈ రెజ్యూమ్ చూసే మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారా సీనియర్? అవును. నిజంగా? ఏ రెజ్యూమేలా లేదా? మ్హూ. సరుకుల పట్టిలా ఉంది. మ్హూ. ఇన్ని కోర్సులు మెన్షన్ చేశారేంటండి? అయినా ఈ కంపెనీకి నేను ఎప్పుడో అప్లై చేశాను, ఇప్పుడు పిలిచాడు. అయినా ఈ రెజ్యూమే నాది కాదు, స్వామిది. జస్ట్ డీటెయిల్స్ మార్చాను అంతే. చూస్తుంటేనే తెలుస్తుందిలేండి. మ్యాక్సిమం మనం రెజ్యూమ్లో మెన్షన్ చేసినవే ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతారండి. ఒక పని చేద్దాం, కంపెనీ ప్రొఫైల్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చెక్ చేద్దాం. కంపెనీ నేమ్ ఏమన్నారు? డి ఫార్చ్యూన్ సొల్యూషన్స్. ఓ, మంచి కంపెనీ సీనియర్. సెలెక్ట్ అయితే వర్క్ చేసే స్కోప్ బాగుంది, పే స్కేల్ కూడా బాగుంది. ఇంక మీరు ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రింటింగ్ ప్యాటర్న్స్, ప్రైమ్ కోప్రైమ్ నంబర్స్, డేటా టైప్స్, హ్యాండ్లింగ్ అరేస్ అండ్ ఇది మీకు ఇవేం ప్రాక్టీస్ చేసినట్టు గుర్తులేవా సీనియర్? సరే, ఒక పని చేద్దాం. సబ్జెక్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఊప్స్ కాన్సెప్ట్ గుర్తుందా మీకు? ఊప్స్ అంటే సీనియర్ మీరు సిఎస్సియే కదా? డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ ఇవేమన్నా గుర్తున్నాయా మీకు? అంటే మీకు ఇంజనీరింగ్లో చదివినవేవి గుర్తులేవు. అంటే నేను ఇంజనీరింగ్ చదివి చాలా రోజులైంది కదా, అందుకే గుర్తులేదు. అయినా ఇప్పుడు నేను ట్రై చేస్తున్న టెస్టింగ్ మీద అవే వచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు పిలిచింది ఫ్రెషర్గా కదా, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ నుంచే అడుగుతారు. ఇవే మెయిన్గా చూసుకోవాలి. మీరేం టెన్షన్ పడకండి సీనియర్, అందరికీ అన్నీ రావు. బేసిక్ కాన్సెప్ట్సే కాబట్టి నేను నేర్పించేస్తాను. మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే అంజలి, నువ్వు నాకు నేర్పించు, నేర్చుకుంటా. బాగా ప్రాక్టీస్ చేస్తా, నన్ను గైడ్ చేయి అంజలి. ఏమేం జూనియర్ అలా చూస్తున్నావు? సరే, ఊప్స్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఏంట్రా నానొచ్చే టైమునా చదువుకుంటున్నా? అంత లేదు, ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. అయినా నువ్వే చెప్పావు కదా కష్టపడి చదువుకోమని. ఎప్పుడురా ఇంటర్వ్యూ? ఈ వీకెండే. అవును, నువ్వేంటి ఇంత లేట్గా వచ్చావు? ఎప్పుడో ఉదయం 7 గంటలకు వెళ్ళావంట. ఎగ్జామ్ బాగా రాసావా? బాయింది, బాగా రాశాను. అవును, ఈ కంప్యూటర్ పని చేయట్లేదే, ఏంటి ప్రాబ్లం? నాకు దీంతో పని ఉంది. అయినా ఎన్నిసార్లు చెప్పానురా అది వర్క్ చేయడం లేదు, రిపేర్ చేయించరా అని. తమరికి బయట వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంట్లో పని మీద ఉండదు కదా, ఆల్టర్నేట్ చూసుకో. సరే, నేను ఫ్రెష్ అవ్వాలి. సరే. నాన్నకి వేడి నీళ్ళు పెట్టమ్మా. నువ్వు పెట్టుకోవచ్చు కదే. లక్ష్మి, ఆ సూర్య ఇంట్లో ఉన్నాడు, ఒంట్లో బాలేదా? ఊరుకోండి, వాడు చదువుకుంటుంటేను. ఆ? అవును, మీరేంటి లేటుగా వచ్చారు? ఆఫీసులో అకౌంట్ చూస్తూ లేట్ అయిందిలే. అవునా?
చదువుకుంటున్నాను. చదువుకో చదువుకో. ఏరా 2 days నుంచి ఇటేపు రావట్లేదే? ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చిందిరా, అదే ప్రిపేర్ అవుతున్నాను. బ్రో అవును, నీకు రాలేదా? వచ్చింది, తెలుసు కదా నీకు. అర్థమైంది. అవును, మోరోడికి మెయిల్ పెట్టావు కదా, ఏమైంది? రిప్లై ఇచ్చాడు రా. హైదరాబాద్ వింగ్ హెడ్ నెక్స్ట్ వీక్ వస్తున్నాడంట, తనతో మీటింగ్ ఉంది. సూపర్ రా, అయిపోతుందిలే. అవును, అర్జున్ గడ్ ఏడ్రా? ఏదో డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. రేయ్, నాకు డ్రింక్. సరే 2 డ్రింకులు ఇచ్చేయండి. ఇంకేట్రా విశేషాలు? ఏముంటుందా, అందరూ జాబ్ చేయని దొబ్బుతున్నారు పట్టుకొని. రే సూర్య క్యాచ్ రా. గ్యాస్ రా? పోతాదిరా. అవునరా అర్జున్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఆర్డర్స్ ఏం లేవా? అంటే అకౌంట్ హోల్డ్ అయిందిరా, రేపు పొద్దునకి ఓపెన్ అవుద్ది. ఏమైందిరా? నా వంక చూస్తావే, చెప్పు. ఏం లేదురా, కస్టమర్ మార్నింగ్ టిఫిన్ ఆర్డర్ ఇచ్చాడు. నేను ఆ టైంలో కొంచెం బిజీ ఉన్నాను. సార్ కొంచెం దూరం వచ్చి ఆర్డర్ పిక్ చేసుకోగలరా అని అడిగాను. రీజనబుల్. అంతే, కంప్లైంట్ ఇచ్చాడు. అవును, ఎంత దూరం వచ్చి పిక్ చేసుకోమన్నారా? రెస్టారెంట్ నుండి. నేను చెప్పే కదా. ఏలం చేయగలరు. ఇది స్వామి, చిన్న హెల్ప్ రా. అంటే ఇంటర్వ్యూ ఉంది కదా, ప్రాక్టీస్ చేయడానికి ల్యాప్టాప్ ఇస్తావా? ఏంట్రా, తీసుకోరా, దానికెందుకు అంత మామాట? థ్యాంక్స్ రా స్వామి. థ్యాంక్స్ అంట మళ్ళీ. ఎలా? సరేరా, నేను వెళ్తాను. ఎక్కడికి? ఇంట్లో చిన్న పని ఉంది, తర్వాత అంజలిని కలాలి, అందుకే. ఎంజాయ్. బాయ్ రా. ఈడి పని బాగుందిరా, షాపింగ్లు, ఫుల్ ట్యాంకులు. ఏరా స్వామి, ఒక జెమ్స్ ప్యాకెట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వను, ఇందాక మొత్తం తినేసాను అందరూ అలాగే. ఒరే సుబ్బు, ఈసారి కూడా ఇంటర్వ్యూ పోయిందా? లేదురా, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. థమ్స్ అప్ తాగు. లేదు, సెకండ్ రౌండ్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి. ఇది ఇంక అయినట్టే. ఈడు మారడు. హాయ్ సీనియర్. హాయ్. అవును, ఆఫ్టర్నూన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అది మీటింగ్లో ఉండి లిఫ్ట్ చేయలేకపోయాను. సరే, తొందరగా పదండి, మనం చదువుకోవాలి. What is method overriding? If the child class has the same method declared in parent class, it is called method overriding. సూపర్ అండి, ఫాస్ట్గానే నేర్చుకున్నారు. ఇప్పుడు నమ్ముతావా నేను సిఎస్సి అని? అబ్బా, నేనేదో సరదాగా అన్నానండి. సరే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోగ్రామ్స్ చూద్దాం. ఇవి మాత్రం మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు మనం ఒక్క నిమిషం అండి, నాన్న కాల్ చేస్తున్నారు, మాట్లాడేసి వస్తాం. ఇక్కడే కూర్చో, ఇక్కడే మాట్లాడు. వెళ్తే ఓ గంటలు సోదేస్తావు. ఎత్తు. హా నాన్న, చెప్పండి. హలో అమ్ము, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను నాన్న, ఫ్రెష్ అవ్వాలి. అదే అమ్మ చెప్పింది, నీ శాలరీ అంతా అయిపోయింది, డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పని, అందుకే కాల్ చేశాను. అదేం లేదు నాన్న, నాకు ఈ మంత్కి సరిపోతుందిలేండి. నీకు హాస్టల్ ఫీ 10,000, బయట ఖర్చులకి 5,000 అయిపోయినా కూడా ఇంకా 20,000 ఉండాలి కదమ్ము. అది కొంచెం షాపింగ్ చేశాను, ఫ్రూట్స్ అవి కొన్నాను, అయిపోయాయి. ఓహో, కొంచెం చూసి ఖర్చు పెట్టుకో, అసలే బయట ఉంటున్నావు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే ఉంటాయి కదా. సరే నాన్న. ఇంకేంటమ్మో విశేషాలు? ఏం లేదు నాన్న, నేను ఇప్పుడే వచ్చాను, ఫ్రెష్ అయ్యి తినేసి మీకు నైట్ కాల్ చేస్తానులేండి. సరే, జాగ్రత్త, బాయ్. బాయ్ నాన్న. ఏమైంది సీనియర్? అంతా నా వల్లే కదా, శాలరీ మొత్తం నాకే ఖర్చు పెట్టావు, బట్టలు కొన్నావు,
పాకెట్ మనీలో డబ్బులు కూడా ఇచ్చావు. పర్లేదులేండి. ఇప్పుడు మనీ గురించి మీకెందుకు? ముందు మీరు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకోసారి నాకు డబ్బులు ఇవ్వద్దు, ముందే చెప్పండి. చెప్ చదువుకోండి. మనీ గురించి మీకెందుకు? రేపు మీకు జాబ్ వస్తే మీ శాలరీ నాది కాదా? మర్చిపోయారా నన్ను కాలేజ్లో మీరు ఎలా చూసుకునేవాళ్ళం? సర్లేండి, అవన్నీ పక్కన పెట్టేయండి. ముందు మీరు ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సూర్య రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. అది ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. నానా రెడీ? ఆ, ఎక్కడికి? ఓ మై గాడ్, ఇంపార్టెంట్ పని ఏదైనా ఉంటే చూసుకొని రా. రే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఆ పవన్ గడికి యూఎస్ వేసే వచ్చిందిరా. అమెరికా వెళ్తున్నందుకు ఆ నాన్న అందరికీ పార్టీ ఇస్తున్నాడు. పేరెంట్స్ సన్స్ మీటింగు, మంచి ఫన్ ఉంటుంది. మదర్స్ అంటారులే, పద బాగుంటుంది. అబ్బో, మా బాబు డబ్బులతో గట్టిగానే పార్టీ ఇస్తున్నాడు. విదేశీ పయనం. మా కుమారుడు పవన్ కుమార్ విదేశానికి వెళ్తున్నాడు కావున తామందరూ కోటి ఆశీస్సులతో దీవించాలని కోరుకుంటున్నాను. ఇట్లు ఈ సుబ్బిగాడు పవన్ కుమార్ బీటెక్. ఇంతకీ ఎక్కడ ఇండియా నుంచి పారిపోయాడు? అదిగారా పద, వీడికి ఉందా నా చేతుల్లో. సరే ఉంటా. ఏ హాయ్ రా పవన్. థ్యాంక్స్ రా. యుఎస్లో ఏంటి, పెట్రోల్ బంకా, పిజ్జా షాపా? రే స్వామి, బట్ యుఎస్ వెళ్తుంది ఎంఎస్ చేయడానికి రా. చేసినప్పుడు తీర్చాలి కదరా పార్ట్ టైం చేసి. పార్ట్ టైం ఇంకా చూసుకోలేదురా. వెళ్ళగానే నా ఫ్రెండ్ చూస్తా అన్నాడు. ఓ, ఏదో కాఫీ షాప్లో అనుకుంటా. అదిరా. సరే బిర్యానీ బాగుంది, తినండి రా. నువ్వు వెళ్ళి తీసుకురారా, యుఎస్లో ప్రాక్టీస్ కింద ఉంటుంది. ఏ స్వామి వాగరా, నువ్వు వెళ్ళరా పవన్. ఏ స్వామి ఏంట్రా ఇది? మరి ఏంట్రా ఈ ఫంక్షన్? మనల్ని తిట్టించడం కాకపోతే 30 lakhs అవుతుందంటారా వెళ్ళడానికి. ఆ 30 lakhs ఇక్కడే బిజినెస్ పెట్టుకోవచ్చుగా. ఇంకో నలుగురికి జాబ్ కూడా ఇవ్వచ్చు. బుర్ర ఉండదు ఏదోకి. బాగున్నారా? బాగున్నానండి. పవన్ని అమెరికా పంపిస్తున్నారు. పవన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్నగారు మంచి పేరు తీసుకురావాలి, అర్థమైందా? ఓకే అంకుల్. సరేనా? థ్యాంక్ యూ. అవును నారాయణరావు గారు, మీ అబ్బాయి ఇక్కడ ఎక్కడ ఉండాలి? సూర్య ఒక్కసారి రావా? సూర్య. ఏం సూర్య, బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తున్నావు? జాబ్ ట్రై చేస్తున్నా అంకుల్. అదేంటి, ఇంజనీరింగ్ అయిపోయి 3 ఏళ్ళు అయిందిగా, ఇంకా జాబ్ రాలేదా? క్యాంపస్లోనే జాబ్ రావాలండి. వీడు ప్రతి ఒక్కరి దగ్గర సేమ్ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నట్టున్నాడు రా. ఏం రామ్మోహన్ రావు గారు, చాలా రోజులైంది కలిసి. అవునండి, కొంచెం బిజీగా ఉన్నాను. నారాయణరావు గారు నమస్కారం, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి. అబ్బాయి ఏం చేస్తున్నాడు?
అంకుల్ అడుగుతున్నారు కదరా, చెప్పు. పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్, గ్రామీణ దాక్ సేవక్. రే ఆ అబ్బాయిని చూసి నేర్చుకోరా. ఏమర్థమైంది నీకు? మరే స్వీట్ తిను. మా అబ్బాయి యూఎస్ వెళ్తున్నాడు, మీ అందరి ఆశీస్సులు కావాలి సార్. ఆశీస్సులు కాదు, అప్పు కావాలి. అరే పవన్, యుఎస్లో ఏ యూనివర్సిటీ రా? యూనివర్సిటీ ఆఫ్ ఎల్ అది సుబ్బారావు గారు, క్యాంపస్లో జాబ్ కొట్టడం కాదండి, క్యాంపస్ పేరేంటో తెలియాలి ఫస్ట్. గట్టికిచ్చాను కదరా, పద సురేషన్తో మాట్లాడదాం. 30 lakhs బొక్క. కనకారావు గారు, ఏమిటా పిల్లల్ని పెంచడం? మనం చెప్పినట్టు వినాలి, వాళ్ళ లైఫ్ మనం ప్లాన్ చేయాలి. చూడండి మా వాడు, నేను చెప్పినట్టు విన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళకి లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదండి, మనమే క్రియేట్ చేయాలి. సరేరా మరి, నేను బయలుదేరతా. ఓకే అన్న. బాయ్ రా సూర్య, మళ్ళీ కలుద్దాం. రే ఆకలేస్తుందిరా, ఏం తిన్నావా? నాకు కూడా వేస్తున్నారా, పత్తినేద్దా. సార్ మీ అబ్బాయి ఎక్కడ సార్? సూర్య నానా ఒకసారి లేరా. రే తినేసాలరా. మా అబ్బాయి సూర్య. ఏం చేస్తున్నావు బాబు? జాబ్ ట్రై చేస్తున్నాను. ఇంకా జాబ్ ట్రై చేయటం ఏంటమ్మా? లైఫ్ కొంచెం సీరియస్గా తీసుకోవచ్చు కదా. ఒరే సూర్య, బిర్యానీ బాగుందిరా. ఏమైందిరా? ఏంటి తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? సుబ్బారావు కొడుకున్నాడు కదా, అమెరికా వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న పిలిచి అందరికి పార్టీ ఇచ్చాడు, అక్కడి నుంచి వస్తున్నాం. అదృష్టం, అమెరికాకి వెళ్తున్నాడు వాడు కొడుకు. రామ్మోహన్ తెలుసుగా, వాడి కొడుక్కి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ అంట. మామూలు విషయం కాదు. వీడి ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతున్నారు, వీడు మాత్రం ఆ కనకారావు కొడుకుతోటి ఆ అర్జున్ గడితోటి తిరిగి టైం వేస్ట్ చేస్తున్నాడు. 3 years అవుతుంది ఇంజనీరింగ్ అయిపోయి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియక నవ్వుతూ పక్కకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉండాలి దేనికైనా. జీవితంలో భయం ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ అవే వస్తాయి. మీకు తెలుసా నాన్న, నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదని మీకు తెలుసా? ఏ సూర్య, ఏంట్రా? నాకు జాబ్ లేదని మీకు ఎంత బాధ ఉందో దానికంటే 100 రెట్లు ఎక్కువ బాధ ఉందో నాన్న నాకు. ఊరికే వాడితో వీడితో కంపేర్ చేయకండి. ఆ పవన్ గడికి వాళ్ళ నాన్న 30 లక్షలు ఖర్చు పెట్టాడు. వాడేం జాబ్ చేయడానికి వెళ్ళట్లేదు, కోర్స్ పేరు మీద చెప్పి పిజ్జా షాప్లోని పెట్రోల్ బంకుల్లో పనిచేస్తాడు. నాకు ఇవ్వండి నాన్న, నేను వెళ్తాను. ఊరికే తెలియకుండా మాట్లాడకండి. అరే సరదాగా ఇంట్లో కూర్చొని టీవీ చూద్దాం అంటే ఆడెవడో పాడతా దిగాలో బాగా పాడాడు, నువ్వు అన్నావు ఎందుకు, నేనెందుకు? ఇంకోటెవడో టీవీ రిపోర్టర్ ఎవడేదో కనిపెట్టాడని చెప్తే దానికి కూడా నువ్వెందుకు? ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి నాన్న, నేనేమవ్వాలో. మీ నాన్నలందరూ మమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేస్తారు, కానీ మీరు మమ్మల్ని కొట్టినా తిట్టినా ఏం చేసినా అన్నీ మీరే, మాకు అన్నీ మీరే. జాబ్ లేదంటే కొట్టండి, తిట్టండి, అంతేగాని బాధ్యత లేదు భయం లేదు అనకండి. రే నువ్వురా. అందరి జీవితాలు ఒకేలా ఉండవు మేఘనా.
లక్ష్మి కూరగాయలు తీసుకో. అవును, ప్రోగ్రామింగ్ మొత్తం ప్రిపేర్ అయిపోయారా అండి? ప్రిపేర్ అయ్యాను, ఇంకా కొన్ని ప్రిపేర్ అవుతున్నా. ఇంక ఇలాగే మూడీగా ఉంటారా? నార్మల్ అవ్వరా? అలా కాదంజలి, ప్రతి దానికి అందరితో కంపేర్ చేస్తారు. ఎలా ఉంటుంది నాకు? అది కాదు సీనియర్, మీకు జాబ్ రావట్లేదన్న టెన్షన్లో అంకుల్ అలా అనుంటారు. అయినా మాటకు మాట సమాధానం కాదండి. జాబ్ తెచ్చుకుని మీరే అంకుల్కి చూపించండి. ఇప్పుడు టెన్షన్ పోయిందా అండి? రోడ్ అన్నా మరి చేయబట్టుకుందాం. ఆ, పర్లేదులేండి, ఇప్పుడు మీరు టెన్షన్లో ఉన్నారు కదా, సో ఇప్పుడు ఎగ్జామ్షన్. రే ఏంట్రా బెడ్ సర్దుకోలేవా? రేపే నా ఇంటర్వ్యూ. రే నువ్వు చేస్తున్న ప్రోగ్రాం తప్పురా. నీకేం తెలుసే, ఏదో అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఇలా చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాదురా, నార్మల్ ట్రయాంగిల్లో వస్తుంది. ఏది రా ఇవ్వు. మేఘనా, ఇదిగో ఇలా చెయ్యు. ఏంటి ఇంత విషయం ఉందా నీలో? ఏమనుకుంటున్నారా, 92% బయట వాళ్ళనే కాదు, చెల్లిని కూడా పట్టించుకుంటే అప్పుడప్పుడు తెలుస్తాయి. ఇంకో మ్యాటర్ చెప్పాలి. నాకు జాబ్ వచ్చింది ఇన్ఫోటెక్లో. ఎప్పుడొచ్చింది? ఎలా? క్యాంపస్లో. మొన్న నైట్ లేట్గా వచ్చా కదా, ఆ రోజే ఫైనల్ రౌండ్ సెలెక్ట్ అయిపోయాను. మరి ఇంట్లో ఎందుకు చెప్పలేదే? ఏమని చెప్పాలరా, ఇప్పటికే నిన్ను బయట వాళ్ళని చూపిస్తూ కంపేర్ చేస్తూ జాబ్ రాలేదని అంటున్నారు. ఇప్పుడు నాకు వచ్చిందని చెప్తే రోజు చెల్లికొచ్చింది నీకు రాలేదు, చెల్లికొచ్చింది నీకు రాలేదు అని అంటారా. అందుకే చెప్పలేదు. ఎలాగో నీకు కూడా జాబ్ వస్తుంది కదా, అప్పుడు ఇద్దరు కలిసి చెప్దాంలే. అప్పుడు మన ఇద్దరు శాలరీస్ అప్పులు తీర్చుకుంటూ, నాన్న శాలరీ ఇంటి ఖర్చులో పెట్టుకుంటూ ఒక్క 2 years రా కష్టపడితే అంత హ్యాపీ. అప్పుడు మనం కూడా కార్ కొని, నువ్వు డ్రైవింగ్ సీట్లో, నీ పక్కన నేను, అమ్మా నాన్న వెనకాల బోల్డ్ అండ్ ట్రిప్స్ తిరగాలరా. ఎక్కువ ఆగేసానా? లేదు మేఘనా. ఎమోషనల్ అవ్వకరా, బాగా ప్రిపేర్ అవ్వు, నీకు కూడా జాబ్ వచ్చేస్తుంది. మేఘనా, అమ్మా వస్తున్నా. నీకేమైనా డౌట్ ఉంటే అడుగు. సరే నేను వెళ్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా మంచినీళ్ళు బెటరు.
సూర్య సూర్య నాన్న చదువుకుంటున్నాను. ఒకసారి బయటికి రా. రా కూర్చో. ఇంకో టీ కావాలా? సరిపోయిందన్న. సరే పద వెళ్దాం. నిద్రపోయిందా? ఇప్పుడు వెళ్ళి చదువుకో. రే చాలా బాగుందిరా షర్ట్. థ్యాంక్స్ రా. సూర్య సర్టిఫికేట్స్ అని పెట్టుకున్నావుగా, ఏం మర్చిపోలేదుగా? అన్నీ ఉన్నాయి నాన్న. సూర్య దండం పెట్టుకుందిరా నాన్న. సరే అమ్మా, లేట్ అవుతుంది, వస్తాను. జాగ్రత్త నాన్న. థ్యాంక్స్ రా. బాయ్ నాన్న. సూర్య ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చేటట్టు చూడమ్మా. సూర్య కాన్ఫిడెన్స్. రాహుల్, అక్కడ ఇంటర్వ్యూకి చాలా మంది వచ్చారు. మనకున్న పొజిషన్స్ ఏమో 2, కానీ అక్కడ చాలా మంది వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఎలా సార్ట్అవుట్ చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఇంటర్వ్యూ తీసుకోగలమో లేదో కూడా అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? ఒక పని చేయి. హాయ్ గాయస్, సో బిలో 70% ప్లీజ్ లీవ్. ముందే చెప్పాలిగా. అవును, ఇక్కడ వచ్చాక చెప్తారేంటి? మనకు 50% ఉంది. Yours? 75%. 92%. Yours? 80%. మేడం 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 ప్లీజ్ మేడం, 69% ఉంది మేడం. మేడం అలా కుదరదు, ప్లీజ్ లీవ్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. Please leave. ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్. ప్లీజ్ లీవ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పర్సెంటేజ్ ఎంత? 69.5. ప్లీజ్ లీవ్. 92%. సూర్య ఒక విషయం గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడైనా ఇంకొంచెం కష్టపడితే బాగుండు, ఇంకొంచెం చదువుంటే బాగుండు అనే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకు. అప్పుడు నీకు నువ్వే నచ్చవు. Why such a twist? I'm feeling so angry and so bad for him.
0.5%, and now he remember his dad was that never feel such a way that you might have shed a little bit hard. It's an amazing. I love the character of the dad. I love his dad. He is very sweet, very supporting. Very nice. Oh God, I know what I'm. Oof, just into amazing. this Yeah, series, yeah. Like, no words. Trust me, we cannot say anything like, because see, I have been rejected in interviews. I have been rejected start. in I interviews. know. When I desperately needed a job, when I was like, I just finished my college. I remember I was rejected in 2 or 3 interviews. I've rejected I 10 was to 15 screwed interviews, you know. and fucked. But when I got the first opportunity, though the salary was very low, but I still did it because I had no other option. Usually, every salaried employee will understand. They always need an experienced guy. So every salaried employee and this has to start. happened. What is the percentage? It did not happen to me. But the thing is, before my interview, it happened to me twice. Before my interview came ready, the positions got filled up. I was so, because every salaried, every person who works, who does a job can relate to this, because this was, it hits your nerves that something that has happened to every person almost in their life, who at least works, who has a job, because they have been rejected and sometimes due to silly reasons. Trust me, due to bloody silly reasons. I remember I was bloody rejected for my communication, and the person next to me who was sitting, he had a worse communication than me, and he was selected. I'm like, what the hell is this? How can you reject me for a communication and select a person who doesn't know the English properly? Not even English, okay. Even if he's speaking Hindi, he's stammering a lot. His confidence level is low. I was very fluent, very blunt in talking, and I was very smooth in talking. Might be they were scared about you. Seriously, dude. I know, yeah. This happened. But like, now, touch wood, once I God. got a job, I never looked back. I always kept on climbing the ladder. Every person who finishes it, he just needs the first break. He just needs the first job. Once you get the first job, then that's the only thing perfect. every person needs. I pray for everyone who needs a job, they should get a job. But yeah, this series is like too much touchy, but amazing. Everyone, I love the character of his dad. Amazing character, and the way he has acted. His dad has acted, the person who has played the role of that, he is very amazing and very super. Now the thing is, bloody, the sister got the job, now he is more screwed, yaar. And what will we do next? Now let's wait for the next episode. Yes. So guys, keep on suggesting us more videos to like, subscribe, share, comment. bye. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's